హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? నైట్ బాగా నిద్రపోయారా? మీరు కొత్త ప్లేస్కి వచ్చారు కదా, మీకు చక్కగా నిద్ర పట్టిందా? ఎంతమంది ప్రేయర్ చేసుకొని నిద్రపోయారు? ఏంటి మిగతా వాళ్ళు అంత చేసుకోలేదా? మరి మార్నింగ్ ఎంతమంది లెగిసిన తర్వాత ప్రేయర్ చేసుకున్నారు? మీరు చేసుకోలేదా? ప్రేయర్ పవర్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మన యొక్క క్లోజింగ్ లెసన్ కూడా అదే. అయితే నిన్న మనం స్టోరీ విన్నాం కదా. ఎవరి గురించి విన్నాము నిన్న? ఎవరు? జార్జ్ కార్వర్ ఎవరు? ఎవరు జార్జ్ కార్వర్? చెప్పండి ఎవరన్నా. బాయే, కానీ ఏం చేశాడు జార్జ్ కార్వర్? ఒక అక్క చెప్పారు, బాటనీలో ఆయన సైంటిస్ట్గా పీజీ కంప్లీట్ చేసి ఆయన సైంటిస్ట్గా రీసెర్చ్ అనేది చేయడం కూడా మొదలుపెట్టాడు. అయితే ఇంకా అతని గురించి మనము డీటెయిల్గా ఈ దినం మనం తెలుసుకుందాం. అయితే నిన్న చూసిన ఫస్ట్ పార్ట్ చూసాం కదా, ఈరోజు సెకండ్ పార్ట్ చూద్దాం మనం. ఈ యొక్క జార్జ్ కార్వర్, అయితే ఈ యొక్క జార్జ్ కార్వర్ అతని నేమ్ని అతనిలా అంటే జార్జ్ కార్వర్ ఇంకో కార్వర్ కూడా ఉన్నాడు. అతని పేరు ఇతని పేరు మిక్స్ అయిపోకుండా ఉండటం కోసం ఏం చేశాడు? జార్జ్ మధ్యలో ఏం పెట్టుకున్నాడు? వెరీ గుడ్, బాగా గుర్తుంచుకున్నారు మీరు. చిన్న బ్రెయిన్స్ అయినా షార్ప్గానే పనిచేస్తున్నాయి. వెరీ గుడ్. జార్జ్ డబ్ల్యూ కార్వర్. డబ్ల్యూ అంటే వాషింగ్టన్, జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఇతను ఏం చేస్తూ వచ్చాడు? తను అప్పటికే ఒక పీజీ, తను బోటనీ చదువుకుంటా తను కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేస్తూ, బోటనీ చదువుదామని కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? యూనివర్సిటీ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకు రిజెక్ట్ చేస్తూ వచ్చారు? అందరూ వినాలి, పిల్లలు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలా, డిస్టర్బ్ చేయకుండా వినాలా, ఓకేనా? ఎందుకంటే వింటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని తన యొక్క పనికి వాడుకుంటాడు. మనము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఒబీడియన్స్ అనేది మనం చూపిస్తూ రావాలా. అయితే తను యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ అతను నీగ్రో, అతను బ్లాక్ పర్సన్ కాబట్టి, బ్లాక్ పీపుల్ కాబట్టి రిజెక్ట్ చేస్తూ వస్తారు. అయితే ఒకానొక యూనివర్సిటీలో అతనికి ఏమిస్తారు? అతనికి సీట్ ఇస్తారు ఎడ్యుకేషన్కి. అక్కడ తాను ఆ యొక్క బోటనీలో పీజీ కంప్లీట్ చేసి అదే కాలేజీ అక్కడే కంప్లీట్ చేసిన తర్వాత తన నల్ల జాతీయులు, అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఉండేది కదా అమెరికాలో, నల్లవారు తెల్లవారు అని చెప్పేసి, నీగ్రోస్ అని, వైట్ అని, బ్లాక్ అని డిస్క్రిమినేషన్ ఉండేది. అంటే వేరుగా చూస్తూ వచ్చేవాళ్ళు, బానిసలాగా చూస్తూ వచ్చేవాళ్ళు. అది నిన్న మనం తెలుసుకున్నాం. అట్లాంటప్పుడు ఏం జరిగింది? తన జాతి వాళ్ళని తాను ఎంకరేజ్ చేయాలని, తన జాతి వాళ్ళని తాను పైకి తీసుకురావాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని, హెల్ప్ చేయాలని తాను ఆ యొక్క నీగ్రూస్ యూనివర్సిటీస్లోనే వెళ్ళి తాను వర్క్ చేయడం మొదలు పెడతాడు. వర్క్ చేయడం మొదలుపెట్టి అక్కడ ఏం చేస్తూ వస్తాడు? ఆ తర్వాత ఒక సోయాబీన్స్తో డిఫరెంట్ 18 టైప్స్ ఆఫ్ ఫుడ్, ఆ సోయాబీన్స్తో ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి తాను రీసెర్చ్ చేసి తన ఫ్రెండ్స్ను కూడా, తన కొలీగ్స్ను కూడా పిలిచి వాళ్ళకి ఆ సోయాబీన్స్తో చేసిన 18 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేది చేసి తాను పెట్టినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తూ వస్తారు. అయితే ఇట్లా జరుగుతున్న టైంలో ఏం జరిగిద్దంటే, ఆ యొక్క అమెరికా దేశం, ఈ యొక్క జార్జ్ కార్వర్ ఎక్కడ ఉండేవాడు? అమెరికాలో ఎట్ సైడ్ ఉండేవాడు? సౌత్ సైడ్లో ఉండేవాడు. వెరీ గుడ్. ఆ యొక్క సౌత్ సైడ్లో ఉన్నప్పుడు తాను
అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తూ వస్తారు, ఈ సేమ్ కల్టివేషన్ అనేది చేస్తూ వస్తారు. సేమ్ కల్టివేషన్ చేస్తూ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకే పంట ప్రతిసారి వేస్తూ ఉంటే కనుక ఆ సాయిల్లో ఉన్న ఫెర్టిలిటీ అనేది ఏమవుతుంది మీకు తెలుసు కదా, మీరు చదువుతున్నారు కదా. ఆ టైంలో ఆ 1850s నుంచి ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే ఆ సాయిల్లో అందరూ అమెరికా దేశంలో కాటన్నే కల్టివేట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ కాటన్ పేరు ఏంటంటే కింగ్ కాటన్ అనేవాళ్ళు. ఎందుకంటే అమెరికా దేశం మొత్తం కూడా సేమ్ ఒక్క కాటనే అన్ని చోట్ల, మెయిన్గా సౌత్లో ఓవరాల్గా కల్టివేట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అట్లా కల్టివేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కాటను, ఆ సాయిల్ కాటన్ యొక్క బాగా గ్రో అవుతుంది. కానీ దాని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ భూమిలో ఉన్న సారమంతా కాటన్ తీసేసుకొని ఏమి భూమిలో ఇంకేం ఆ యొక్క న్యూట్రిషన్స్ అనేది కానీ, లేకపోతే భూమిలో అనేది ఆ యొక్క ఫెర్టిలిటీ అనేది కానీ ఏది ఉండదు. అట్లా చేస్తే భూమి ఏమైపోద్ది, వీక్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు మళ్ళీ పంట వేసినప్పుడు ఏమైద్ది, మనకి మంచి ఈల్డింగ్ అనేది రాదు. అట్లాంటి వచ్చినప్పుడు ఏం చేశాడంటే జార్జ్ డబ్ల్యూ కార్వర్ ఏం చెప్తాడంటే, మీరు ఒక్క పంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వేయకూడదు. సో మీరు పంట అనేది, క్రాప్ అనేది రొటేట్ చేయాలా అని చెప్పి వేరు వేరు పంటలు వేయమని చెప్పి తాను ఏం సజెస్ట్ చేస్తాడంటే పీనట్స్ వేయండి అని చెప్తాడు. పీనట్స్ వేయమని చెప్తాడు. అప్పుడు వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తన యొక్క మాటను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మాటను వాళ్ళు అంగీకరించరు. పీనట్స్తో ఏం చేస్తాము, వాళ్ళు ఎప్పుడు దాని గురించి వినలేదు. దానివల్ల ఎలా యూజ్ అయ్యిద్ది, దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటారు, ఎలా యూజ్ చేస్తారు అనేది చాలామందికి అది దాని గురించి తెలియదు. ఫస్ట్ మన డిసెండెంట్స్, మన పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారో దాన్నే పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అదే రకంగా వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి కాటన్ చేస్తూ ఉండేవాళ్ళు కల్టివేషన్, కాబట్టి ఇదే ఫాలో అవుతూ వచ్చారు. అట్లాంటి టైంలో తాను చెప్పిన దాన్ని ఎంతోమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ కొంతమంది తను చెప్పిన దాన్ని ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేసి అది కూడా చేయడానికి ముందుకు వస్తారు. అట్లానే తనకున్న 20 acres ల్యాండ్ ఉంది కదా, మీకు చెప్పారు కదా నేను, తనకున్న 20 acres ల్యాండ్లో కూడా తను ఏం చేస్తాడంటే రీసెర్చ్ అనేది మొదలు పెడుతూ ఉంటాడు. ఆల్టర్నేటివ్గా ఒక పంటే కాకుండా రకరకాల పంటలు ఏది వేయచ్చు, ఏ పంటతో ఏమి ప్రిపేర్ చేయొచ్చు అనేది కూడా తాను ఏం చేస్తాడంటే ఎక్స్ప్లోర్ చేయడము, ఆల్టర్నేటివ్గా ఏది ప్రొడక్షన్ చేయొచ్చు అనేది తాను కూడా ఆలోచిస్తూ చేస్తూ ఉంటాడు. అట్లా తన యొక్క 20 acres ల్యాండ్ ఇక్కడ చూస్తే కనుక తనకున్న 20 acres ఈ ల్యాండ్లో తాను ఏం చేస్తూ ఉంటాడంటే కొత్తగా తాను గైడెన్స్ ఇస్తా, తన దగ్గర ఉన్న ఆ యొక్క ఫార్మర్స్ కానీ, తన దగ్గర ఉన్న స్టాఫ్ కానీ, తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏం చేస్తాడంటే గైడెన్స్ ఇస్తా, ఇవన్నీ రకరకాల మొక్కలు నాటేస్తా తాను ఈ యొక్క కల్టివేషన్ అనేది చేయించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే తాను చేసిన ప్రయోగాలను ఏం చేస్తాడంటే, తాను చేసిన ప్రయోగాలు తనకే చెందాలా, తానే గొప్పవాడు అవ్వాలా, తానే అన్నిట్లో డెవలప్ అవ్వాలా, తర్వాత తానే గొప్ప సైంటిస్ట్ అయ్యి పేరు ప్రఖ్యాతులు నేను తెచ్చుకోవాలా అని తను స్వార్థానికి పోలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎట్లా ఉంటారంటే తనకి తెలిసిన దాన్ని ఇతరులకి షేర్ చేసుకునే వాళ్ళుగా ఉండరు. అవును కదా పిల్లలు. కానీ తనకున్న మంచి ఉద్దేశము, దేవుని బిడ్డ కాబట్టి, తాను దేవుడి గురించి తెలుసుకున్నాడు కాబట్టి, తాను బైబిల్ చదవటం మొదలుపెట్టాడు కాబట్టి, తాను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తనకి మంచి మనసు ఇచ్చాడు. మనసిచ్చి ఏం చేస్తాడంటే తాను చేసిన రీసెర్చ్ని ఏం చేసేవాడంటే ఎంతోమంది ఫార్మర్స్కి చెప్పేవాడు. తాను మీరు ఒక పంటే కాదు, రకరకాల పంటలు ఉన్నాయి, మీరు రకరకాల పంటలు వేయచ్చు, ఇవన్నీ మనకి ఎంతో న్యూట్రిషన్ ఇస్తుంది, అది కూడా ఫుడ్ హెల్దీ ఇస్తుంది మనకి, ఇవన్నీ మనము గ్రో చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం బిజినెస్ చేయొచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనం సేల్ చేయొచ్చు అని చెప్పేసి ఇదంతా తాను ఫార్మర్స్కి కొంతమందికి అడ్వైజ్ ఇస్తే చాలామంది వచ్చి తన దగ్గరికి వచ్చి వింటూ ఉండేవాళ్ళు, అది కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. కొంతమంది పట్టించుకునేవాళ్ళు కాదు. అట్లాంటి టైంలో ఇట్లా కూడా కాదని చెప్పి తాను ఒక వెహికల్ని, పెద్ద వ్యాను, ఒక మూవింగ్ ట్రక్ అనేది తాను ఒకటి తయారు చేసి తాను చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ
తాను చేసిన రీసెర్చ్ అన్నీ తాను ఏం చేసేవాడంటే ఈ యొక్క ట్రక్లో పెట్టి తాను చేసిన ఆ రకరకాల కల్టివేషన్ కానీ రకరకాల ఈల్డ్ కానీ ఆ ట్రక్లో పెట్టి ప్రతి ఒక్క ఊరు తిప్పుతా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క జనాలకి, అట్లానే తన యొక్క జాతి ప్రజలకి, అట్లానే ఇంకెవరైనా తన మాట వినే వాళ్ళందరికీ తాను చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇవి చూసి చాలా ఆశ్చర్యపోయి తను చెప్పిన దాన్ని చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఇట్లా చేయొచ్చా అనేసి వాళ్ళు కూడా చాలా మెస్మరైజ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్ అయ్యి వాళ్ళు కూడా గ్రాటిట్యూడ్తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను చెప్పిన దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి టైంలో నెక్స్ట్ ఏం జరిగిద్దంటే ఇక్కడ చూడండి, తాను ఆ పీనట్స్తో చేస్తూ ఉంటాడు కదా, ఆ పీనట్స్ని కల్టివేట్ చేయండి. ఎందుకంటే పీనట్స్లో ఉన్న గుడ్ ప్రాపర్టీ ఏంటంటే అవి ఈజీగా గ్రో అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేకుండా కూడా అవి డ్రై సాయిల్లో కూడా అవి గ్రో అవుతాయి, తక్కువ వాటర్తో గ్రో అవుతాయి. నెక్స్ట్ అనేది ఆ యొక్క పీనట్స్ అనేది అంటే వేరుశెనగలు తెలుసు కదా మీకు, వేరుశెనగలు తెలుసా? తింటారు కదా మీరు, పల్లి చెక్క తింటారు కదా, డైలీ తింటారా? మీ స్కూల్స్లో ఇస్తారు కదా, చాలామంది స్కూల్స్లో ఇస్తూ ఉంటారు. సో ఇది చాలా న్యూట్రిషన్ ఫుడ్. సో ఆ పీనట్స్తో కూడా ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా తాను ఆలోచన చేస్తాడు. సరే, ఈ యొక్క ప్లాంట్ని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంను బట్టి దీన్ని ఇంకా ఏ రకంగా చేయొచ్చు, ఒక పీనట్స్ వస్తున్నాయి, పీనట్స్ ఫుడ్ మంచిది, అట్లానే పీనట్స్ నుంచి ఇంకా ఏ రకంగా చేయొచ్చు అని ఆలోచించి తాను పీనట్స్తో ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే తాను ఆ పీనట్స్ పైన షెల్ ఉండిద్ది కదా, ఆ షెల్తో కూడా కొన్ని పిగ్మెంట్స్ వస్తావంట, కలర్స్ కూడా వస్తవి, ఇంకా రకరకాలుగా ఉపయోగపడతాయి, రకరకాలుగా ఐటమ్స్ అనేది తయారు చేయొచ్చు. ఆ పీనట్ షెల్స్ ద్వారా పిగ్మెంట్స్ వస్తవి. పీనట్ షెల్స్ ద్వారా పిగ్మెంట్స్ అంటే కలర్లో ఇంగ్రీడియంట్ పిగ్మెంట్ అంటే వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో అట్లాగా ఇదిగో ఇది చూడండి, పీనట్ నుంచి వస్తుంది. ఇదేంటిది? ఇది కూడా తెలుసా మీ అందరికీ? పీనట్ బటర్. ఈ కాలంలో ఉన్న పిల్లలకి ఏం చెప్పాల్సిన పని లేదు. నాకు ఇది తెలవడానికి నాకు 25 years పట్టింది. నాకు 25 years తర్వాత ఇది పీనట్ బటర్ అని నాకు తెలిసింది. కానీ మీకు 3-4 years ఉన్నారు, మీకే పీనట్ బటర్ అని చెప్పేస్తున్నారు. వెరీ గుడ్, దేవుడిచ్చిన జ్ఞానము. కాబట్టి దీంతో ఎట్లనే పీనట్స్తో మనము అనేక రకాల దాన్ని మనం ఏంటిది ఒక బ్రెడ్లో వాడుకోవచ్చు. అట్లానే ఆ పీనట్ నుంచి మనం ఏంటిది ఫ్లోర్ వస్తుంది కదా, ఒక ఫ్లోర్ వస్తుంది, ఫ్లోర్తో బ్రెడ్ చేయొచ్చు. పీనట్స్తో ఏం చేయొచ్చు, ఇంకా రకరకాలు చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. సో తను ఏం చేస్తాడంటే దేవుడిచ్చిన జ్ఞానం, తనకిచ్చిన జ్ఞానాన్ని తను ఉపయోగించుకోవాలని దినదినము ఏం చేస్తూ వచ్చేవాడు జార్జ్ కర్వర్, దేవునికి ప్రేయర్ చేస్తూ వచ్చేవాడు. ప్రతి దినము స్టార్టింగ్లోనే దేవుడికి, దేవా నీవు నాకు జ్ఞానం దయచేయి, నీవు ఇచ్చిన జ్ఞానంతో నేను పని చేయాలా, నీ బిడ్డలకి నేను ఉపయోగపడాలా అని ఎర్లీ మార్నింగ్ వేకప్తోనే దేవుడికి ప్రేయర్ చేస్తా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని చదువుతూ ఉండేవాడు. మనం కూడా అలాగా చదవాలా, జార్జ్ కర్వర్ చదివినట్లు. అట్లాగా తాను ప్రతిదినము నేను చూశారు కదా ఏం చదివేవాడు సామ్స్, తర్వాత ప్రోవర్బ్స్, జెనసిస్, తర్వాత గాస్పల్స్, ఇవన్నీ చదువుతూ ఉండేవాడు. అట్లానే బైబిల్ అంతా చదువుతూ ఉండేవాడు. అట్లానే తాను ఆ యొక్క పీనట్స్తో చేసిన ఇదిగోండి పెయింట్, దాని యొక్క పిగ్మెంట్స్తో చేసిన యొక్క పెయింట్స్ రకరకాలు చేయటము, ఆ పీనట్స్ నుంచి వచ్చే డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఇంకా ఇక్కడ చూసినట్లయితే రకరకాలుగా చేస్తూ వచ్చేవాడు. అయితే ఏం జరిగిందంటే ఇట్లా జరుగుతూ ఉన్న కాలంలో చాలామంది ఆ యొక్క అమెరికా దేశంలో చాలామంది ఇంకా ఇతని మాట వినకుండా అదే కాటన్ని కల్టివేట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కొంతమంది వినేం చేశారు, ఆ యొక్క కాటన్ని దాన్ని స్పేర్ చేసి దాన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి పీనట్స్ అనేది కల్టివేట్ చేస్తా అది కూడా మంచిగా రన్ అవుతూ ఉన్న టైంలో ఏం జరిగిందంటే
చూడండి, ఆ కాలంలో ఇదిగో అందరూ కొంతమంది వినకుండా ఆయన చెప్పిన మాట వినకుండా కాటన్ వేస్తూ ఉంటుంటే ఆ కాటన్కి ఏమొచ్చిందంటే ఒక మన ఇన్సెక్ట్స్ అనేది మెక్సికో దేశం నుంచి అనేకమైన అదొక తెగులు, అంటే అదొక తెగుల్లాగా కొన్ని ఆ ఇన్సెక్ట్స్ వచ్చి ఏం చేసినాయి, అమెరికాలో ఉన్న సౌత్ ఎక్కడైతే కాటన్ అనేది కల్టివేట్ చేస్తున్నారో ఆ కాటన్ కల్టివేట్ చేసే దగ్గర ఏమైంది, మొత్తం ఆ యొక్క ఇన్సెక్ట్స్ వచ్చేసి అటాక్ చేసి కాటన్ మొత్తాన్ని ఏం చేస్తున్నాయి, ఆ యొక్క కాటన్ ప్లాంటేషన్ మొత్తాన్ని, ఆ యొక్క ఫీల్డ్స్ మొత్తాన్ని, పొలాలన్నింటినీ ఎక్కడైతే కాటన్ ఉందో మొత్తాన్ని డ్యామేజ్ చేస్తూ వచ్చేసాయి. అట్లా డ్యామేజ్ చేస్తూ ఉన్నప్పుడు జార్జ్ కర్వరు వీళ్ళు నేను చెప్పిన మాట వినలేదు కదా, నేను పీనట్స్ వేయమని చెప్పాను వీళ్ళకి ముందే, మీకు మంచిగా బిజినెస్ జరుగుద్దని చెప్పాను, తర్వాత మీకు మంచిగా ఇన్కమ్ వచ్చిద్దని చెప్పాను, నెక్స్ట్ అది హెల్తీ ఫుడ్ అని చెప్పాను కదా, మీరు ఇవన్నీ చెప్పినా చేయలేదు అనేసి తనకు పట్టనట్టుగా వదిలేయలేదు. ఎప్పుడైనా సరే మన దేవుని బిడ్డలు కూడా మనం ఎదుటి వారికి ఏదైనా చెప్పినా వాళ్ళు ఒకవేళ వినలేదనుకోండి, వినకపోయి కొంత నష్టపోయారనుకోండి, నష్టపోతే కొంతమంది ఏమంటారు, నేను చెప్పాను వినలేదు అందుకే జరిగిందని చెప్పేసి సైడ్ అయిపోతారు. కానీ మన దేవుని బిడ్డలు మనం ఏం చేయాలా, మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పినా వాళ్ళు తీసుకోపోయినా, రిసీవ్ చేసుకోపోయినా, దానివల్ల వాళ్ళు లాస్ అయిపోయినా, రిసీవ్ చేసుకోకపోవడం వల్ల ఆ లాస్ అయినప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి వాళ్ళని పలకరించి మళ్ళీ వాళ్ళని ఓదార్చి వాళ్ళని ఏం చేయాలి, మనము ఎంకరేజ్ చేయాలా. అదే ఇక్కడ జార్జ్ కర్వర్ ఏం చేస్తూ వచ్చాడు, ఎవరైతే లాస్ అవుతూ వచ్చారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. అందరినీ కాంగ్రిగేషన్, ఆ యొక్క పంట పొలాలు ఎవరైతే కాటన్ వేసి ఈ యొక్క ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఒక పని చేయండి, దీని మీద రీసెర్చ్ చేస్తాను, రీసెర్చ్ చేసి ఈ యొక్క దీన్ని ఎట్లాగా ఈ యొక్క వచ్చిన ఈ యొక్క తెగులుని, ఈ యొక్క ఇన్సెక్ట్స్ని ఎట్లా అయితే పొలాలను పాడు చేస్తున్నాయో, డ్యామేజ్ చేస్తున్నాయో, దీనన్నిటికీ నేను ల్యాబ్లో తను ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాడు వీటన్నిటి కొరకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, తను ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ల్యాబ్లో ఏం చేస్తూ వచ్చాడు, రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఆ రీసెర్చ్ మొదలుపెట్టి తాను ఆ యొక్క రెమెడీ అనేది కనుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు సహాయం చేసి ఈ యొక్క రాతి తెగులు కానీ, ఈ యొక్క పురుగులు, ఇన్సెక్ట్స్ అన్నిటినీ ఇవన్నీ చనిపోయేటట్టు తాను రీసెర్చ్ చేసి తాను మంచిగా దాంట్లో సక్సెస్ అవుతూ వచ్చాడు. తన పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు ఏమైనాయి, దేశమంతా నలుమూలలా విస్తరించిపోయింది. ఎందుకంటే ఆ కాలము 1850s 1900 ఆ టైంలో చాలామంది సైంటిస్టులు లేదు. ఆ టైంలో ఫుడ్ దొరకడానికే కష్టము, జనాలు బతకడానికి ఎర్నింగ్కే చాలా కష్టం. అట్లాంటి టైంలో ఎంతో తన యొక్క స్వార్థం కోసం చూసుకోకుండా, తన యొక్క ఓన్ పేటెంట్ కోసమో, కాపీరైట్ అంటే తాను చేసిన దాని మీద నాకే హక్కు ఉండాలా, నేనే ఎవరికైనా అమ్మాలా చేయాలనేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు తాను చేసిన దాన్ని ఇతరులకు తెలియజెప్తా, తాను చేసిన దాన్ని ఇతరులకు పంచుకుంటా, అట్లాగా అనేకులకి తాను చూపిస్తూ ఇట్లా సహాయపడుతూ వచ్చాడు. ఈ యొక్క ఫ్రీగానే తాను ఈ యొక్క కనిపెట్టిన దాన్ని ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడము, ఈ తెగుల నుంచి కానీ, ఇన్సెక్ట్స్ నుంచి కానీ వాళ్ళ పొలాలను రక్షించడము, అట్లాగా తాను సహాయపడతా వస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, తాను ఇక్కడ చూడండి, తాను చేస్తూ వచ్చిన దాన్ని అనేకులందరికీ ఇట్లాగా ప్రతి ఒక్కరికి అయితే ఏం చేసిందంటే, ఆ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా, ఆ యునైటెడ్ స్టేట్స్లో తాను కాంగ్రిగేషన్లో అందరి మధ్యలో మాట్లాడడానికి ఇప్పుడు అధికారం కూడా ఇస్తూ వచ్చింది ఆ దేశ గవర్నమెంట్. ఒకప్పుడు ఈ యొక్క నల్ల జాతీయులను ఏం చేస్తూ వచ్చారు, డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చారు. వాళ్ళని అసలు ఏం చేసేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ బానిసలుగా అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళని బానిసలుగా పని చేయించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళని ఒక కాలేజీలో కూడా జాయిన్ చేసుకునేవాళ్ళు కాదు. మీరు తెలుసు కదా, మీరు చూశారు కదా, నిన్న ఆ స్టోరీ విన్నారు కదా. కానీ దేవుడు ఇతనికి సహాయం చేసి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, అట్లాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు నల్ల జాతీయుల మధ్య, తెల్ల జాతీయుల మధ్య, అందరి మధ్య తాను నిలవబడి మాట్లాడేటట్టుగా తాను
ఇతరులకు తెలియజేసేటట్లుగా తాను ఇతరులకు ఎలాగ సహాయపడుతున్నాను, ఇతరులకు ఎలాగ సహాయపడగలను, ఏ విధంగా నేను రీసెర్చ్ చేస్తున్నాను అనేది తాను చెప్తూ వచ్చినప్పుడు వీళ్ళంతా అడిగారంట, ఏంటి అసలు ఇవన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఇవన్నీ ఎవరు నీకు నేర్పించారు అనేసి వాళ్ళు అడుగుతూ వచ్చారంట. అడుగుతూ వచ్చినప్పుడు ఈయన ఒక్క మాటే చెప్పాడంట, నాకు ఇవన్నీ బుక్ నేర్పించింది అని చెప్పాడంట. బుక్ నేర్పించింది అన్నప్పుడు వాళ్ళు ఏ బుక్ అని చెప్పేసి అడిగారంట. ఈయన సైంటిస్ట్గా అయ్యాడు కాబట్టి ఏ బుక్ నేర్పించింది నీకు అని చెప్పినప్పుడు ఎవరైతే ఇతరులు అయితే ఏమనేవాళ్ళు, ఒకవేళ మీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే నాకు తెలుసు, నేనే నేర్చుకున్నాను, నేనే కనిపెట్టానని గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క జార్జ్ వాషింగ్టన్ కర్వర్ ఏం చెప్పాడంటే నాకు ఒక బుక్ నేర్పించింది ఇవన్నీ అనేసి చెప్తూ వచ్చాడు. వాళ్ళు అడిగారు ఏ బుక్ అని అడిగినప్పుడు తను ఏం చెప్తూ వచ్చాడు, నాకు నేర్పించింది బైబిల్ అనేసి చెప్తూ వచ్చాడు. నీవు నేను కూడా మన జీవితంలో కూడా ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారన్నప్పుడు మనం ఏం చెప్పాలా? బైబిల్ నేర్పిస్తుంది, అన్నీ బైబిలే నేర్పిస్తుంది. నీవు నేను ఒకళ్ళని, అందుకే రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవాయే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నవి? యెహోవా యందు ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల, ఆయనే సమస్తం ఇస్తాయి. ఎందుకంటే మీరు చూస్తే స్టార్టింగ్ ఆ యొక్క లెవిటికస్, సంఖ్యాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం వీటన్నిటిలో చూస్తే కనుక దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దేవుడు ఆ యొక్క నిర్మించుకోవడం కోసం పని చేసేవారిని ఏర్పాటు చేస్తాడు. మీకు తెలుసు కదా, పని చేసే వాళ్ళని ఏర్పాటు చేస్తాడంట. పని చేసే వాళ్ళని ఏర్పాటు చేసి ఆ పని దేవుడే వాళ్ళకి నేర్పించాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత అందరికీ మనకి దేవుడి దగ్గర నుంచి ఆ పని ఒక మనిషికి వచ్చింది. ఆ మనిషి దగ్గర నుంచి పని మిగతా వాళ్ళందరికీ మానవులకు వచ్చింది. ఏదైనా దేవుడి నుంచే మనకి వస్తుంది, దేవుడే మనకు అన్నీ అనుగ్రహించేవాడు. అట్లాగే ఈ మీటింగ్లో దేవుడిని ఏం చేస్తూ వచ్చాడు, తాను గొప్ప చేస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ కొనియాడుతూ దేవుడు ఇట్లా నాకు ఇవన్నీ నేర్పించాడు అనేసి తాను నేర్చుకున్నదంతా, తాను తెలుసుకున్నదంతా, తాను ఎట్లాగైతే ఆ యొక్క ప్లాంట్స్, ఇన్సెక్ట్స్ నుంచి ఆ ప్లాంట్స్ని కాపాడుతూ వచ్చాడో, ఎట్లా అయితే ఆ యొక్క పీనట్స్తో ఏమేమి తయారు చేయొచ్చో తెలుసుకున్నాడో ఇవన్నీ చెప్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పీనట్స్ని తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు, కల్టివేషన్. అట్లానే పీనట్స్ గురించి చెప్పాడు. ఇంకోటి స్వీట్ పొటాటో తెలుసు కదా, స్వీట్ పొటాటో తెలుసా స్వీట్ పొటాటో ఎంతమందికి తెలుసు? ఎంతమంది తిన్నారు చెప్పండి. అందరూ తిన్నారా? బొడ్డవాడు కూడా తిన్నాడు, అడ్డిద్దా ఉన్నాడు. స్వీట్ పొటాటో పేరు కూడా తెలిసిపోయింది. వెరీ గుడ్. తాను ఏం చెప్తాడంటే పీనట్స్తో 300 టైప్స్ ఆఫ్ మనకి ఫుడ్ అనేది, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, డిఫరెంట్ మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి పీనట్స్తో వస్తాయని. పీనట్స్తో ఏమేమి వస్తాయి చెప్పండి, మీకు తెలుసు కదా. ఏమొస్తాయి? ఇదిగోండి ఇక్కడ ఏమేమి వస్తాయో చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఏమొస్తాయి పీనట్స్తో చికెన్ కూడా వచ్చిందంట. నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. పీనట్స్తో అంట చికెన్ లాగా ఉండిద్దంట. ఇది చూడండి, చికెన్ చూసారా? 300 టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వస్తాయంట పీనట్స్తో. మనకి జనరల్గా ఏం తెలుసు, నాకేం తెలుసో చెప్తా చూడండి. ఆయిల్ వస్తుంది, అవునా? పీనట్ మిల్క్ వస్తుంది, పీనట్ ఇదిగో బటర్ వస్తుంది, ఇంకేం వస్తుంది, పీనట్ బ్రెడ్ వస్తుంది, ఓకేనా? డోనట్స్ వస్తాయి, ఇంకేం వస్తాయి, శాండ్విచ్ అవి ఇవి చేస్తారు అంతే. కానీ 300 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేది పీనట్స్తో వస్తాయంట. పీనట్ ఉందంట మీకు కూడా ఈరోజు. స్టోరీయే కాదు, దాన్ని పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈరోజు, ఓకేనా? అట్లాగా పీనట్స్తో డిఫరెంట్ 300 టైప్స్ ఆఫ్ వస్తాయని చెప్తే వాళ్ళు ఫ్యాసినేట్ అయ్యి పీనట్టే కాదు తాను స్వీట్ పొటాటో కూడా చెప్తాడు. స్వీట్ పొటాటోతో ఏం చేయొచ్చు అంట, 118 అంట, 118 రకాల ఫుడ్ ఐటమ్స్ దాని నుంచి మనకి వస్తామంట. 118 రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా స్వీట్ పొటాటోస్తో చేయొచ్చంట. అట్లా చెప్పేటప్పటికి వాళ్ళు చాలా ఆనందపడిపోయి దేశం మొత్తం మొదలుపెట్టి ఏం చేస్తున్నారంటే ఇంకా పీనట్ అమ్మటం మొదలుపెట్టారంట.
ఆ పీనట్ అమ్మటం మొదలు పెడితే ఏమైందంటే ఆ దేశం మొత్తం అమ్మటం మొదలు పెట్టేటప్పటికి, మొత్తం కల్టివేట్ చేయడం మొదలు పెట్టేటప్పటికి ఏమైంది, పీనట్ అంత చైనా వాళ్ళు ఉన్నారంట. చైనా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పీనట్ అనేది వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కల్టివేట్ చేస్తున్నారు. ఆ యొక్క చైనా పీనట్ ఏమవుతూ వచ్చేది, అది అమెరికన్ పీనట్ కంటే దాని యొక్క కాస్ట్ అనేది ఏమయ్యేది, తక్కువగా ఉండేది. అది తక్కువగా ఉండేటప్పటికి అమెరికా దేశంలో కూడా తక్కువకు వస్తూ ఉండేదంట చైనా పీనట్ అనేది. సో అమెరికా దేశంలో కూడా చైనా పీనట్టే కొనేవాళ్ళంట. అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి, మేము పంటలు ఇంత ఘనంగా పండిస్తున్నాము, మీరు చెప్పారు, మీ మాట విని మేము దేశమంతా వేస్తున్నాం, పీనట్తో ఇట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంత చేశారు, అంత చేశారు, చెప్పారు, చేసాం, మా పంట ఇప్పుడు ఎవ్వరూ కొంటలేదని చెప్పారంట. చెప్పినప్పుడు తానికి చెప్తే తాను ఏం చేశాడంటే, తానికి చెప్పడమే కాకుండా మీరు పెద్దవారు, ఈ దేశానికి సైంటిస్ట్గా ఉన్నారు, మీ మాటలు మీరు చెప్పే మాటలు అందరూ వింటారు. అప్పటికే తన యొక్క పేరు ఏమవుతూ వచ్చింది, దేశం మొత్తం తెలిసిపోతూ వచ్చింది. అట్లానే రాయల్ సొసైటీ, బ్రిటిష్ రాయల్ సొసైటీ అని ఉంటుంది. ఆ యొక్క బ్రిటిష్ రాయల్ సొసైటీలో గొప్ప గొప్ప సైంటిస్టులకి దాంట్లో మెంబర్షిప్ ఉండిద్ది. తినకు కూడా ఏమొచ్చింది, ఆ బ్రిటిష్ రాయల్ సొసైటీలో మెంబర్షిప్ వచ్చింది. మెంబర్షిప్గా వచ్చి తన పేరు ప్రఖ్యాతులు కూడా ఎంతో వచ్చినాయి. ఇట్లాగా ఈ యొక్క మెంబర్షిప్ వచ్చిన వాళ్ళకి ఉన్న ఘనత ఏంటంటే, వీళ్ళు వెళ్ళి ఆ యొక్క అమెరికన్ పార్లమెంట్లో కూడా ఎప్పుడైనా సరే వెళ్ళి మాట్లాడే అధికారం కూడా వాళ్ళకు అనుగ్రహింపబడుతూ వచ్చింది. అయితే ఇంత గొప్ప ఆధిక్యతలోనికి దేవుడు జార్జ్ డబ్ల్యూ కర్వర్ని తీసుకెళ్తూ వచ్చాడు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క పార్లమెంట్లోకి వెళ్ళి, ఇదిగోండి నేనే వీళ్ళకి చెప్పాను, ఈ యొక్క స్వీట్ పొటాటోస్ కానీ పీనట్స్ కానీ కల్టివేట్ చేయమని చెప్పాను, అది సాయిల్కి కూడా మంచిది, సాయిల్లో ఆక్సిజన్ నైట్రోజన్ అనేది రీఫిల్ చేస్తుంది, కల్టివేషన్ కూడా ఫెర్టిలిటీ కూడా బాగుంటుంది, నెక్స్ట్ అనేది ఆ యొక్క పీనట్స్ కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఎంతో హెల్ప్ చేస్తుందని నేను ఇవన్నీ చెప్పాను వీళ్ళకి. వీళ్ళు ఇప్పుడు దేశమంతా ఇది కల్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని అమ్ముకోవడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే, చైనా నుంచి వచ్చేది తక్కువ రేటుకి వస్తుంది వీళ్ళకి, కాబట్టి దీన్ని వీళ్ళు అమ్ముకోలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడి, ఆ చైనా నుంచి వచ్చేదానికి ఏంటిది టారిఫ్ అంటే ట్యాక్స్ నెక్స్ట్ ఆ యొక్క ట్యాక్స్ని మీరు ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి ఆ యొక్క పార్లమెంట్లో మాట్లాడుతూ వస్తే, ఆ యొక్క అమెరికన్ పార్లమెంట్లో కూడా తినే మాటకి వాల్యూ చేంజ్ చేస్తారంటే, చైనా నుంచి వచ్చే ఆ యొక్క పీనట్స్కి ట్యాక్స్ ఇంపోజ్ చేస్తూ వచ్చారు. అప్పుడు దానికంటే చైనా పీనట్స్ కాస్ట్ అనేది ఏమవుతూ వచ్చింది, పెరిగిపోయింది. అమెరికన్ కాస్ట్ అనేది పీనట్స్ కాస్ట్ తగ్గుతూ వచ్చింది. కాబట్టి అప్పుడు అమెరికన్ పీనట్స్ అనేది అది సేల్ అవుతూ వచ్చేది. అట్లాగా జార్జ్ డబ్ల్యూ కర్వర్ అనేవాడు ఏం చేస్తూ వచ్చాడంటే, తన యొక్క దేశ ప్రజలకి దేవుడికి ప్రతిదినం ఎలాగైతే ప్రార్థన చేసి, దేవా సహాయపడుతురా, నాకు జ్ఞానం అనుగ్రహించు, నీ బిడ్డలకి సహాయపడినట్లు నాకు కృప చూపు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, దేవుడు అలాగ వాడుకొని తను దేశ పార్లమెంట్లో కూడా మాట్లాడే ఆధిక్యతని తనకు ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇదిగోండి ఇక్కడ చూస్తే కనుక, ఇదిగోండి ఆ యొక్క అమెరికన్ పార్లమెంట్లో తాను వెళ్ళి మాట్లాడే ఆధిక్యతని దేవుడు ఆ యొక్క జార్జ్ డబ్ల్యూ కర్వర్కి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆ కాలంలోనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, 1850s 1900లో. ఎవరు ఆ వ్యక్తి? ఫోర్డ్. ఎవరైనా బెల్మన్ ఫోర్డ్ తెలుసు కదా, అతను ఎవరు? ఫోర్డ్ కంపెనీకి ఓనరు, బెల్మన్ హెన్రీ ఫోర్డ్. ఆయన ఏం చేస్తూ వచ్చాడు, తాను కూడా గొప్పగా ప్రశంసిస్తూ వచ్చాడు. గొప్పగా ఇతను మన దేశంలో ఉన్న సైంటిస్ట్లో గొప్ప సైంటిస్ట్ అనేసి ప్రశంసిస్తూ వచ్చాడు. అట్లానే ఆ కాలంలో ఉన్న 2-3 ఆ దేశ ప్రెసిడెంట్లు కూడా ఏం చేస్తూ వచ్చారంటే, ఈ యొక్క జార్జ్ డబ్ల్యూ కర్వర్ను కూడా తన్ని కొనియాడుతూ ఈ దేశానికి చేస్తున్న స్వార్థము లేని సేవను తన ప్రజలకి ఇస్తూ ఉన్న రీసెర్చ్ రకంగా ఇస్తున్న ఆ యొక్క కల్టివేషన్ రీసెర్చ్ కానీ, లేకపోతేనేమో ఇంగ్రీడియంట్స్ కానీ, ఇస్తున్న ప్లాన్స్ గురించి కానీ చూసి ఎంతో సంతోషిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఆ తర్వాత తాను కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, రకరకాలుగా ఇదిగోండి మాట్లాడుతూ వచ్చాడు కదా. ఓకే, తన ప్రజల ఎదుట మాట్లాడి ఇవన్నీ తెలియజేస్తూ వచ్చాడు. తెలియజేస్తూ తాను ఎంతో
ఇట్లా చేయొచ్చు. ఒక 300 టైప్స్ ఆఫ్ పీనట్స్తో ఫుడ్ ఐటమ్స్ చేయొచ్చు. తర్వాత స్వీట్ పొటాటోస్తో 180 ఫుడ్ ఐటమ్స్ చేయొచ్చు అని చెప్పి తాను చెప్తూ వచ్చాడు. అట్లా చెప్తూ వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎంతో సంతోషంతో తను చెప్పిన దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇతన్ని అందరూ ప్రశంసిస్తూ వచ్చారు. అది మాత్రమే కాకుండా ఏం చేస్తూ వస్తాడంటే ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి తాను ఈ యొక్క పూర్తిగా తన యొక్క ఏదైతే అప్పటి వరకు తాను వేరే యూనివర్సిటీస్లో వర్క్ చేస్తా వచ్చాడో దాన్ని అంతటిని తాను లీవ్ అప్ చేసేసి తాను ఓన్గా తన యొక్క 20 acres ల్యాండ్లో ఉండిద్ది కదా, తను 20 acres ల్యాండ్లో తానే కొత్తగా ఇంకా ఏ రకంగా నేను రీసెర్చ్ చేయొచ్చు, ఏ రకంగా నేను కల్టివేట్ చేయొచ్చు, ఇంకే రకంగా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి తాను ఇతరులకి సహాయపడే విధంగా రకరకాలవి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫుడ్ కల్టివేషన్ ప్లాంటేషన్ అనేది రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉపయోగపడతాయి అనే దాని మీద కూడా రీసెర్చ్ చేస్తా ఆ రకరకాల ప్లాంట్స్ అనేది కల్టివేట్ చేస్తా, ఆ కల్టివేట్ చేసిన దాన్ని ఆ ప్రజలకి ఇతరులకు తెలియజేస్తా, ఆ ప్రజలకు కూడా దాన్ని కల్టివేట్ చేస్తా, అట్లా అనేది మోటివేట్ చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తూ వచ్చాడంటే తాను ఈ యొక్క మొత్తాన్ని ఒక దినాన్ని ఏం చేస్తూ వచ్చాడు, ఆ అందరు ప్రజల ఎదుట కూడా ఏం చెప్తూ వచ్చాడు, ఇవన్నీ నేను ఇంతగా చేయడానికి కారణము నా దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అని చెప్తూ వచ్చాడు. తనకి అట్లాగా రీసెర్చ్ చేసి తను 80 సంవత్సరాలకి ఏమవుతూ వచ్చాడు, 80 సంవత్సరాలకి కష్టపడుతూ వచ్చాడు. 80 సంవత్సరాలుగా కష్టపడి తాను ప్రజలందరికీ సేవ చేసి 80వ సంవత్సరంలో ఏమవుతూ వచ్చాడు, చనిపోతూ వచ్చాడు. ఆ యొక్క చనిపోయే ముందు కూడా తాను దేవుడి గురించి అందరికీ చెప్తా, ఇవన్నీ నేను ఘనముగా ఈ రకంగా చేయడానికి కారణం నా దేవుడు అనేసి దేవుని గురించి అనేకులకి తాను చెప్తా, ఇవన్నిటిని చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు అని తన ప్రజలందరికీ దేవుడి గురించి కూడా చెప్తా తన యొక్క 80వ సంవత్సరంలో తాను ఏమవుతూ వచ్చాడు, తాను చనిపోతూ వచ్చాడు. ఒకప్పుడు అసలు జార్జ్ కర్వర్ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి పిల్లలు, ఒకప్పుడు జార్జ్ కర్వర్ పరిస్థితి ఏంటి? తాను ఏమవుతూ వచ్చాడు, కర్వర్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒక గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళ మదర్ మేరీ ఉన్నారు కదా, ఆ మేరీకి వాళ్ళ ఫాదర్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోతాడు. 2 పిల్లలే ఉన్నారు, ఎవరు జేమ్స్ అను జార్జ్, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమవుతూ వచ్చింది, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏం జరుగుతూ వచ్చింది, వాళ్ళ ఫాదర్ అనేది చనిపోయాడు. అట్లానే వాళ్ళ మదర్ని వాళ్ళ పెద్ద అన్నని ఏం చేస్తూ వచ్చారు, ఆ యొక్క బ్లాక్ రాబర్స్ అనేవాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఎత్తుకొని వెళ్ళిపోయి అంతా చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తూ వచ్చాడు, మీరు నా బిడ్డలను నాకు ఇచ్చేయండి అనేసి ఆ యొక్క ఎవరైతే గ్యాంగ్స్టర్ ఆ యొక్క బ్లాక్ పీపుల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళ బానిసలుగా చేసే గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని మాకు ఇవ్వండి, మీకు 40 ఎకరాలు మేము ఇస్తాము, మా యొక్క రేసింగ్ హార్సెస్ కూడా మీకు ఇస్తాము, మీరు దయచేసి మా పిల్లల్ని ఇవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు మేరీని ఇచ్చారా? ఇవ్వలేదు. అట్లానే జేమ్స్ని ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఎవరిని ఇచ్చారు? జార్జ్ని ఇచ్చేశారు. అట్లానే ఎందుకు ఇచ్చారంటే దేవుడు ఆ యొక్క జార్జ్ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు జార్జ్ని ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడుతూ వచ్చాడు. ఆశపడే ఎక్కడో గ్యాంగ్స్టర్లు ఎత్తుకుపోయి వాళ్ళని బానిసలుగా స్లేవ్స్గా అమ్మేద్దాం అనుకున్న టైంకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎంతో ఎఫోర్డ్ చేసి తనకున్న రేసింగ్ హార్సెస్ ది బెస్ట్ హార్సెస్ని ఇచ్చేస్తూ వచ్చాడు. ఎవరి కోసం? ఒక్క జార్జ్ కోసం. 40 ఎకరాల కల్టివేషన్ ల్యాండ్ని ఏం చేస్తూ వచ్చాడు? ఇచ్చివేస్తూ వచ్చాడు. ఎందుకు? ఆ యొక్క జార్జ్ని దేవుడి కోసం ఉపయోగించాలనే ఆలోచనలో తన యొక్క గ్రాండ్ ఫాదర్ కూడా ఉన్నాడు. ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళికలో జార్జ్ అనేవాడు ఉన్నాడు. అందుకోసమే అంత రిస్క్ చేసి ఆ యొక్క జార్జ్ని తీసుకొచ్చాడు. ఆ యొక్క తీసుకొని వస్తే దేవుడు జార్జ్ని అనేక విధాలుగా పెద్ద చేస్తూ వచ్చాడు. చదువులో సహాయపడుతూ వచ్చారు. ఒకళ్ళు కలిసి బైబిల్ ఇచ్చారు, బైబిల్ చదువుకున్నాడు, పెద్దగా చదువుకోవాలని చదువుకున్నాడు. తర్వాత తన ప్రజలకు ఉపయోగపడాలని
స్వార్థం లేకుండా సేవ చేయాలని ఆశ కలిగి ఇవన్నీ చేస్తా తన యొక్క దేశ ప్రజలకు ఉపయోగపడతా ఎన్నో ఇన్వెన్షన్స్ని కనుక్కుంటూ వచ్చాడు. కనుక్కొని స్వార్థం లేకుండా సేవ చేస్తూ వచ్చాడు. అంత ఘనంగా సేవ చేసి ఆ దినాన గనక తన యొక్క గ్రాండ్ ఫాదరు ఆ యొక్క సిక్ బిడ్డ ఎవరు, జార్జ్ అనేవాడు ఎవరు అసలు? సిక్ బాయ్, అంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యం సహకరించేది కాదు. అట్లాంటి వాడిని ఎత్తుకుపోతే తన యొక్క గ్రాండ్ ఫాదరు పోనీలే వీడికి అనారోగ్యస్తుడు, వీడు ఎందుకు దేనికి ఉపయోగపడతాడని చెప్పి తన యొక్క గ్రాండ్ ఫాదరు ఆ యొక్క 40 ఎకరాలను కనుక ఇవ్వకుండా తన యొక్క రేసింగ్ హార్సెస్ అన్నిటినీ ఆ బాబు కోసం ఆ యొక్క గ్యాంగ్స్టర్కి ఇచ్చి విడిపించకపోతే ఈ దినాన్ని అసలు ఆ యొక్క జార్జ్ వాషింగ్టన్ కర్వర్ అనే పేరును మనం ఈరోజు చదవగలిగే వాళ్ళం కాదు, వినగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉంచుకొని ఆ యొక్క జార్జ్ కర్వర్ని అట్లా తన యొక్క గ్రాండ్ ఫాదర్ ద్వారా ఆ యొక్క గ్యాంగ్స్టర్స్ నుంచి విడిపించి తనకి చదువు దేవుడు అనుగ్రహించి, జ్ఞానం అనుగ్రహించి ఈ విధంగా తన యొక్క దేశ ప్రజలకి సహాయపడడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అట్లాగా తాను ఈ యొక్క ఎంతో ఘనముగా తాను దేవుడి చేత తాను హెచ్చింపబడుతూ వచ్చాడు. అట్లానే నా జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారు? చెప్పండి. నియర్లీ 150 వరకు గ్యాదర్ అయ్యారు. సో వీళ్ళందరి జీవితంలో కూడా మీ యొక్క ప్రతి ఒక్కరి లైఫ్ పట్ల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడంటే నీ తల్లిదండ్రుల ద్వారా దేవుడు తీసుకొచ్చినప్పటికీ ఒకరిని ఒక సాధనంగా వాడుకున్నాడు మీ తల్లిదండ్రుల్ని. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు గాడ్ మేడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన యొక్క స్వరూపమందు పోలికలో ఆయన మనందరినీ నిర్మింపజేసుకున్నాడు. అట్లానే నిర్మింపజేసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనందరి పట్ల కూడా ఏం కలిగి ఉన్నాడు? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రణాళిక ఏంటనేది నీవు నేను తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోవాలంటే నీవు నేను ఏం చేయాలా? దేవునికి ఏం చేయాలమ్మా? ప్రేయర్ చేయాలా దేవుడికి. దేవా, నన్ను పుట్టించావు, నన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చావు, నువ్వు తీసుకురాకుండా నేను రాలేదు. నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? నా పట్ల నీ చిత్తం ఏంటి? నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? ఎందుకు ఈ దినం వరకు నన్ను బ్రతికిస్తూ వచ్చావు అని మనం ఏం చేయాలి? దేవుడిని ప్రేయర్ చేయాలా. ప్రేయర్ చేసి దేవుడిని అడగాల, నా పట్ల నీ చిత్తం ఏంటో చెప్పు, నాకు సహాయపడు. గాడ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం చెయ్యి, నీ చిత్తము నాకు తెలియచేయి, నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించని చెప్పి దేవుడిని ప్రతిదినము మనం అడిగి మనం గనక ప్రేయర్ చేసి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదివితే గనక, ఎట్లా అయితే జార్జ్ కర్వర్ దేవుడి మీద డిపెండ్ అయ్యి తాను ఎంతో శ్రమలో నుంచి బయటికి వచ్చి దేవుడి మీద ఆధారపడి అడిగినప్పుడు తాను ఏం చేస్తూ వచ్చాడు? ఆ యొక్క బ్రిటిష్ రాయల్ క్లబ్లో తాను ఏం చేస్తూ వచ్చాడు? మెంబర్, అంటే అమెరికన్ ప్రెసిడెంట్స్ కంటే లెవెల్ బ్రిటిష్ రాయల్ క్లబ్ అంటే. ఆ యొక్క లెవెల్లోనికి తీసుకొస్తా ఒక గొప్ప ఆ దేశ ప్రెసిడెంట్స్ చేత, ఆ దేశం యొక్క గొప్ప బిజినెస్ మ్యాన్స్ చేత తాను ఏం చేయబడుతూ వచ్చాడు? పొగడబడుతూ తన ప్రజలకు సేవ చేసిన గనుడిగా తాను ఈ ప్రపంచంలో ఈ దినం వరకు గుర్తుండిపోయాడు. నీవు నేను చదువుకుంటున్నామంటే ఉట్టి మనిషి అయితే చదువుకుంటామా? ఎవరైనా సాధారణ వ్యక్తి గురించి ఇట్లా చదువుకుంటామా? ఇన్ని లెసన్స్ పెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మెటీరియల్స్ పెట్టి చదువుకుంటామా? దేవుడు వాడుకున్న బిడ్డల గురించి, దేవుడు తన బిడ్డల గురించి తన బిడ్డలు దేవుడు ఏం చేస్తూ వస్తాడు? గణపరుస్తూ వస్తాడు. నీవు నేను కూడా గణపరచబడాలి అంటే కనుక నీవు నేను దేవుడిని ఏం చేస్తూ రావాలా? అడుగుతూ రావాలా, ప్రార్థిస్తూ రావాలా, ప్రేయర్ చేస్తూ రావాలా, ఆయనకు చిత్తం కొరకు కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా, దేవుణ్ణి అడగాల. అడిగి మనం బైబిల్ చదివి ప్రతిదినము దేవుడిని అడిగితే కనుక ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, ఆయన గైడ్ చేస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన్ని మనల్ని ఏం చేస్తాడు? నిన్ను నన్ను దేవుడు ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్ళి రేపు మీ పేర్లు కూడా ఇట్లా చదువుకుంటారు. మీ తర్వాత జనరేషన్స్ వాళ్ళు మీ పేరు గురించి, నీ పేరేంటి? ప్రిన్స్ గురించి కూడా ఏం చేస్తారు? ఒక బుక్ రెడీ అవుతుంది. దేవుడు కనుక దేవుడి చిత్త ప్రకారం నడుచుకొని దేవుడు చెప్పినట్టు చేసి దేవుడు ఇష్టడిగా బ్రతికితే గనక అతనికి కూడా ఒక బుక్ రెడీ అయింది. మీ అందరి కోసం కూడా ఇట్లాంటి బుక్స్ రెడీ అవ్వాలంటే కనుక మీరందరూ కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలా, దేవుడికి ఇష్టలుగా నడుచుకుంటే కనుక మనందరికి కూడా ఒక్కొక్క బుక్స్ రెడీ అవుతాయి. మీ తర్వాత జనరేషన్స్ మీ గురించి చదువుకుంటారు. పలానా ఇండియాలో ఉన్న ప్రిన్స్
ఇచ్చేసాడు, అది చేశాడు అని చదువుకుంటాడు. మరి అలాగ చేయాలంటే కనుక నీవు నేను ఏం చేయాలా? ప్రేయర్ చేయాలా, దేవుణ్ణి హెల్ప్ అనేది అడగాల, దేవునికి ఇష్టలుగా జీవించాలా. మరి అలాగ జీవిద్దామా? మనందరం జీవిద్దామా? ఎట్లయితే జార్జ్ కర్వర్ జీవితంలో చేశాడో మన జీవితంలో కూడా దేవుడు చేయడానికి సమర్థుడైన వాడు, అంతే కదా. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians చాప్టర్ 9 verse 8లో కూడా దేవుడు ఇదే చెప్తూ వచ్చాడు. దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అలానే కొలస్సియన్స్ కూడా, కొలస్సీల 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. వీటన్నిటి ప్రకారము దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైన వాడిగా ఉన్నాడు. అలాగున దేవుడు మనల్ని తీర్చిదిద్దులాగున, దేవుడు సహాయపడలాగున మనం అందరం దేవుడిని వేడుకోవాలా. అలానే మనం దేవుడికి ప్రార్థిద్దామా? దేవా మాకు సహాయం చేయి. ఎట్లా అయితే జార్జ్ డబ్ల్యూ కర్వర్ ఎట్లా అయితే నిన్ను అడుగుతూ వచ్చాడో, నీ యొక్క సహాయాన్ని కోరుతూ వచ్చాడో, మేము కూడా నీ యొక్క సహాయాన్ని అడుగుతున్నాం, కోరుచున్నాం. మాకు కూడా సహాయం చేయండి అని చెప్పి ప్రేయర్ చేద్దామా? ఓకేనా? నచ్చిందా లెసన్ ఈరోజు? నచ్చింది కదా. ఎట్లా అయితే డిపెండ్ అయ్యాడో మనం అందరం కూడా జార్జ్ కర్వర్ లాగా